కడప పసుపు రంగులోకి మారిపోయింది. టీడీపీ మహానాడుకు పార్టీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మరి కాసేపట్లో ప్రతినిధులు సభ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఫోటో ప్రదర్శన, రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. ఇవాళ పార్టీ ప్రతినిధుల సభ, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణతో పాటు మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించిన 6 సూత్రాల ఆవిష్కరణ, పార్టీ నియమావళిలో సవరణలపై ప్రధాన చర్చ జరగనుంది. అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఇక కడప మొత్తం కూడా పసుపు రంగులో మారిపోయిందనే చెప్పుకోవాలి. మరికొద్ది సేపట్లో కూడా ఇటు మహానాడు ప్రారంభం కాబోతోంది. ఇటు ప్రతినిధులంతా కూడా అక్కడికి చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటు ఉదయం 11:50 సీఎం చంద్రబాబు ప్రసంగం ఉంటుంది. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం 12:45 కూడా ఆయన చేస్తారు. ఇటు మధ్యాహ్నం 1 గంటకు కూడా ఇటు యువత, 3:30 సాయంత్రం 5 గంటల వరకు కూడా యువత సంక్షేమం, అలాగే ఉపాధి అవకాశాలు, వాట్సాప్ గవర్నెన్స్ పై అయితే చర్చ జరగబోతోంది. ఇటు సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణతో పాటు మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించిన 6 సూత్రాల ఆవిష్కరణ, ఇటు పార్టీలో నియమావళిలో సవరణలపై అయితే ప్రధాన చర్చ జరగనుంది. ప్రస్తుతం అయితే కడపలో టీడీపీ మహానాడు వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే కార్యకర్తలు అలాగే పార్టీకి సంబంధించిన శ్రేణులు అంతా కూడా అక్కడికి చేరుకుని మహానాడు కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తున్నారు. ఉదయం 11:30 పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు అక్కడ ప్రసంగించబోతున్నారు. ఇటు 12:45 6 సూత్రాలతో అయితే ఆవిష్కరణ ఉండబోతోంది. ఇటు 1 గంటకైతే పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నికని అయితే మొదలు పెట్టబోతున్నారు. మొత్తానికి ఇవాళ మహానాడు కార్యక్రమం అయితే లోకేష్ కి సంబంధించి కూడా ప్రధాన చర్చ అయితే నడుస్తుందని చెప్పుకోవాలి. ఇటు టీడీపీ మహానాడుకు ఇప్పటికే పార్టీ శ్రేణులు, కార్యకర్తలంతా కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. ఇటు మరి కాసేపట్లో ప్రతినిధుల సభ అయితే ప్రారంభం కాబోతోంది. ఇటు ప్రారంభమైన అనంతరం కూడా మొదటిగా ఇటు ఫోటో ప్రదర్శన, ఆ తర్వాత ఇటు రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించబోతున్నారు. ఇటు మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు ప్రసంగించబోతున్నారు. ఇవాళ పార్టీ ప్రతినిధులంతా కూడా సభ, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణతో పాటు మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించిన 6 సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆవిష్కరణ, ఇక పార్టీ నియమావళిలో సవరణలపై అయితే ప్రధానంగా చర్చ జరగబోతోంది. ఇటు పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నారు. మొత్తంగా ఇటు కడపలో అయితే మహానాడు కార్యక్రమం అయితే ఘనంగా జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మహానాడు కావడంతో దిగ్విజయంగా చేసేందుకు కూడా ఇప్పటికే పార్టీ శ్రేణులంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకుంటారు. ఇటు టీడీపీకి సంబంధించిన నేతలు అలాగే కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి చేరుకొని మహానాడు కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేయబోతున్నారు. ఇవాల్టి నుంచి దాదాపు 3 రోజుల పాటు కూడా ఇటు కడప వేదికగా అయితే మహానాడు చేయబోతున్నారు. ఇటు మధ్యాహ్నం 12:45 లోకేష్ ప్రతిపాదించిన 6 సూత్రాలకు సంబంధించి కూడా ఆవిష్కరించబోతున్నారు. ఇటు మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా యువత సంక్షేమం అలాగే ఉపాధి అవకాశాలు, వాట్సాప్ గవర్నెన్స్ పై అయితే చర్చ జరగబోతోంది. పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు, చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు, చంద్రబాబు ధైర్యం నువ్వు, 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు, లోకేష్ అన్నా లోకం నువ్వు, సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు, ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే, తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే, తీర్చలేనంత రుణం నువ్వేలే, తిప్పరమీసం తిప్పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడ.